బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మోడీ కేబినెట్ లో తెలంగాణకు ప్రాధాన్యం ఇచ్చినట్లు తెలుస్తుంది. తెలంగాణకు ఊహించని కేబినెట్ బెర్తులు దక్కే ఛాన్స్ కనిపిస్తుంది. ప్రస్తుతం ఉన్న తెలంగాణ బీజేపీ అధ్యక్షులను, మాజీ అధ్యక్షులను కేబినెట్ లోకి తీసుకోనున్నట్లు ఢిల్లీ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతుంది. కిషన్ రెడ్డికి కేబినెట్ మంత్రి, బండి సంజయ్ కు సహాయ మంత్రి పదవి ఇచ్చే అవకాశం ఉంది. ఓసీ బీసీ కాంబినేషన్ కు మోడీ ఓటేశారు. మంత్రి పదవి కోసం ఈటెల, డీకే అరుణ పోటీ పడుతున్నా ఈసారి వారికి నిరాశ ఎదురైనట్లు తెలుస్తుంది. పార్టీలో ముందు నుంచి ఉన్న వాళ్ళకే ప్రస్తుతానికి ప్రాధాన్యం ఇచ్చారు. గత ఎన్నికల్లో తెలంగాణ బీజేపీ 4 ఎంపీలను గెలుచుకోగా ఈసారి ఏకంగా 8కి చేరుకుంది. అయితే తెలంగాణలో పార్టీని మరింత బలపరచాలంటే ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలని భావించారని తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివ ఫోన్లో అందిస్తారు. లైవ్లో అందిస్తారు. శివ, అయితే మోడీ క్యాబినెట్ లో తెలంగాణకు ప్రాధాన్యం ఇచ్చినట్లు తెలుస్తుంది. అలాగే ఓసీ బీసీ కాంబినేషన్ కు మోడీ ఓటేసినట్లు కూడా అర్థమవుతుంది. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి శివ? రైట్ రత్న, కేంద్రంలో 3వసారి ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఇక ఎన్డీఏ ప్రభుత్వంలో తెలంగాణ నుంచి ఇద్దరికి అవకాశం కల్పించబోతున్నారు. దానిలో భాగంగానే ఇక్కడ ఇద్దరి పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, తాజా అధ్యక్షులు, మాజీ అధ్యక్షులు ఇద్దరికి కూడా కేంద్ర కేబినెట్లో దాదాపు చోటు ఖరారైనట్టు తెలుస్తుంది. ప్రధాని నరేంద్ర మోడీ తన టీంలోకి ప్రెసిడెంట్ తెలంగాణ అధ్యక్షుడు కూడా కిషన్ రెడ్డి, మాజీ అధ్యక్షులు బండి సంజయ్ను తన టీంలోకి తీసుకున్నట్టు తెలుస్తుంది. ఇక్కడ కొన్ని ఈక్వేషన్స్ కూడా సామాజిక వర్గాల ఆధారంగా వారిద్దరికి అవకాశం కల్పించారు. ఒకరు బండి సంజయ్, బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన బండి సంజయ్ను, మరోవైపు ఓసీ సామాజిక వర్గానికి సంబంధించిన అంటే రెడ్డి సామాజిక వర్గానికి చెందిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని ఇద్దరిని కూడా తన టీంలోకి తీసుకున్నారు. మొదటి నుంచి కూడా పార్టీ బలోపేతానికి ఇద్దరు కష్టపడి పనిచేశారు. ఈ నేపథ్యంలోనే ఇద్దరికి అవకాశం ఇవ్వాలనేది అగ్రనాయకత్వం, మొత్తం బీజేపీ అగ్రనాయకత్వం అందరూ కూడా నిర్ణయించుకున్నారు. దానిలో భాగంగానే వారిద్దరి పేర్లను దాదాపు ఖరారు చేసినట్లుగా తెలుస్తుంది. ఇటు వారి అనుచర వర్గం కూడా ఇప్పటికే సంబరాలు చేసుకుంటున్నారు. అంటే అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది కాబట్టి ఇప్పటికే ఇంటర్నల్గా ఒకరికొకరు సమాచారం షేర్ చేసుకుంటూ ఉన్నారు. దానిలో భాగంగానే ఇటు కిషన్ రెడ్డికి సంబంధించిన అనుచర వర్గం కానీ, వారి అనుచర వర్గంతో కానీ, వారికి సంబంధించిన కొంతమంది కీలక నాయకులతో మాట్లాడిన సందర్భంలో దాదాపు ఖరారైంది. కానీ శాఖకు సంబంధించి ఇంకా అధికారిక సమాచారం రాలేదంటూ కూడా వారి అనుచర వర్గం చెబుతోంది. ఇక బండి సంజయ్కి సంబంధించి కూడా దాదాపు ఖరారైనది తెలుస్తుంది. అంటే ఇప్పుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కేంద్ర మంత్రి ఉన్నారు కాబట్టి టూరిజం శాఖ మంత్రిగా, మరియు ఇప్పుడు కేబినెట్ హోదాలోనే మళ్ళీ కంటిన్యూ అయ్యే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు ఇటు బండి సంజయ్కు సహాయ మంత్రి ఇస్తారంటూ కూడా మరో ప్రచారం జరుగుతుంది. అంటే ఇద్దరికి కూడా దాదాపు ఖరారైనట్లుగానే మనకు తాజా సమాచారం అయితే అందుతోంది. ఇక వీళ్ళిద్దరికే ఎందుకు ఇవ్వాలి అనేది ఒకసారి మనం చూసుకుంటే కనుక, మొదట బండి సంజయ్ తెలంగాణలో బీజేపీ బిఫోర్ ఆఫ్టర్ అనేది ప్రధానంగా అందరూ మాట్లాడుకుంటున్నారు. బండి సంజయ్కి ముందు వెనుక బీజేపీ పరిస్థితి ఏ విధంగా ఉంది తెలంగాణలో? బండి సంజయ్ అధ్యక్ష పదవి బాధ్యత చేపట్టిన తర్వాత ప్రజలకు వెళ్ళి, ప్రజా సంగ్రామ యాత్ర ద్వారా ప్రజల్లోకి వెళ్ళి పార్టీ బలోపేతానికి ఎంతగానో కృషి చేశారు. అప్పటి ప్రభుత్వంపై, కేసీఆర్ సర్కార్పై తీవ్రమైన పోరాటం చేశారు. పార్టీని బలోపేతం చేయడానికి కానీ అటు కేసీఆర్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును, పాలనా వ్యవహారాలు, అవినీతి కార్యక్రమాలు, ప్రత్యర్థి పార్టీల ఇబ్బందులు గురి చేయడం, ఇదంతా కూడా ప్రజలకు తీసుకెళ్లి పార్టీని బలోపేతం చేయడం, తెలంగాణ ప్రజలను బీజేపీ వైపు డైవర్ట్ చేయడంలో కీలకంగా వ్యవహరించారు బండి సంజయ్. ఈ నేపథ్యంలోనే అప్పుడు బండి సంజయ్ వ్యతిరేకంగా ఉన్నారని కొన్ని కారణాల్లో, కేసీఆర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారని కొన్ని కారణాలతో, కొన్ని అనివార్య కారణాల వల్ల ఎలక్షన్స్కు ముందు, అసెంబ్లీ ఎన్నికలకు ముందు బండి సంజయ్ను మార్చారు. దాని పరిణామాల నేపథ్యంలోనే 8 సీట్లకు పరిమితం అయ్యామనేది ప్రధానంగా బీజేపీలోని అంతర్గతంగా కొంత చర్చలు జరిగాయి. తర్వాత కిషన్ రెడ్డిని అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత అంటిముట్టినట్లు ఉన్నారు, అందరినీ కలుపుకుని పోవడం లేదని కొన్ని విమర్శలు అయితే ప్రధానంగా కిషన్ రెడ్డిపై ఎక్కువగా కిషన్ రెడ్డిపై కూడా ఎక్కువ విమర్శలు అయితే వెల్లువెత్తిన నేపథ్యంలో తర్వాత లోక్సభ ఎన్నికలు వచ్చాయి. లోక్సభ ఎన్నికలు వచ్చిన తర్వాత 8 స్థానాల్లో విజయం సాధించారు. గతంలో 4 స్థానాల్లో ఇప్పుడు 8 స్థానాలు విజయం సాధించడంతో దీనిలో కిషన్ రెడ్డి కృషి కూడా ఉంది అని గుర్తించిన
కేంద్ర ప్రభుత్వం అంటే బీజేపీ అగ్రనాయకత్వం కిషన్ రెడ్డిని మరొకసారి కేంద్ర కేబినెట్లో తీసుకోవాలని వీరిద్దరిని కేంద్ర కేబినెట్లోకి తీసుకుంటున్నారు. దానిలో భాగంగానే పార్టీని మరింత బలోపేతం చేయాలంటే తెలంగాణకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలి, మరోవైపు సామాజిక వర్గాల వారీగా అక్కడ ఈక్వేషన్స్ వారీగా ఇద్దరికి కేటాయించాలనేది ప్రధానంగా కేంద్ర కేబినెట్లోకి ఇటు బండి సంజయ్, కిషన్ రెడ్డిని తీసుకున్నారు. మరికొంతమంది ఇటు ఈటెల రాజేందర్, మరోవైపు డికే అరుణ ఇద్దరు కూడా కేంద్ర కేబినెట్లో చోటు కోసం ఎదురు చూస్తున్నారు, ఆశావాహులుగా ఉన్నారు. కానీ వారిని ప్రజెంట్ పక్కన పెట్టి తదుపరి అంటే వీరు తర్వాత పార్టీలోకి వచ్చారు కాబట్టి రత్నం మీరు చెప్తున్నట్లు చూసుకుంటే పార్టీలో ముందు నుంచి ఉన్న వాళ్ళకి ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. అయితే మంత్రి పదవి కోసం ఇప్పుడు ఏదైతే మీరు చెప్తున్నారో ఈటెలు కానీ డికే అరుణ కానీ పోటీ పడుతున్న తరుణంలో ఎవరికి వచ్చే ఛాన్స్ కనిపిస్తుంది? అయితే దీనికి సంబంధించి ఎటువంటి నిర్ణయాలు ఉన్నాయి? రైట్గా ప్రధానంగా చూసుకుంటే ఇది లోక్సభ ఎన్నికలకు ముందు సీట్లను ప్రకటించే సందర్భంలోనే అక్కడ బీజేపీలో జితేందర్ రెడ్డి, డికే అరుణ ఇద్దరి మధ్య గట్టి పోటీ ఉంది. ఆ సందర్భంలోనే తనకు ఎంపీ అంటే లోక్సభ స్థానం కేటాయిస్తే మహబూబ్ నగర్ నుంచి తాను గెలుస్తాను, కేంద్రంలో డెఫినెట్గా మంత్రివర్గంలోకి వెళ్తానని గతంలోనే ఆఫ్ ద రికార్డు ఎన్నికలకు ముందే డికే అరుణ మీడియాతో ఆఫ్ ద రికార్డులో మాట్లాడారు. ఇప్పుడు గెలిచారు కాబట్టి ఒక ధీమా అయితే వ్యక్తం చేస్తున్నారు. అంటే ఇప్పుడు మొదటిసారి కాకపోయినా తర్వాత ఎక్స్పెన్షన్లోనైనా మంత్రివర్గ విస్తరణలోనైనా తనకు అవకాశం దక్కుతుందనే ఒక ధీమా అయితే డికే అరుణ వ్యక్తం చేస్తున్నారు. ఇటు ఈటెల రాజేందర్ ఇటు బీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి వచ్చారు. బీజేపీలోకి వచ్చిన సందర్భంలో కూడా ఒకంత అందరి మధ్య సయోధ్య లేనప్పటికీ కూడా అందరూ సహకరించినప్పటికీ ఈటెల రాజేందర్కు తాను పార్టీలో ఉంటూ పార్టీ బలోపేతానికి కష్టపడి పనిచేశారు. మరోవైపు ప్రతి సందర్భంలో కూడా ఏదైనా ఫీడ్బ్యాక్ తీసుకోవాలన్నా ఈటెల రాజేందర్ను బీజేపీ నాయకత్వం ఢిల్లీ పిలిపించడం, ఢిల్లీ పిలిచిన తర్వాత అక్కడ ఆయనతో చర్చలు జరపడం ఇదంతా చేశారు. ఇటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులుగా ప్రయత్నాలు అయితే ఈటెల రాజేందర్ గతంలో చేశారు. కానీ ఇప్పుడు కేంద్ర మంత్రి పదవి రావడం లేదు కాబట్టి ఈ మంత్రివర్గ విస్తరణ తర్వాత అధ్యక్షుని మారుస్తారా లేదా కిషన్ రెడ్డిని కొనసాగిస్తారా అనేది చూడాల్సి ఉంది. ఇక ఫర్దర్గా తదుపరి మళ్ళీ ఎక్స్పెన్షన్ ఉంటుంది కాబట్టి దాంట్లో ఇద్దరిలో ఒకరికి అంటే ఇద్దరికి ఇవ్వడం అనేది 4 శాఖలు అయిపోతాయి కాబట్టి దానిలో ఇద్దరికి మాత్రమే అంటే ఇద్దరిలో ఒకరికి మాత్రమే డికే అరుణ లేదా ఈటెల రాజేందర్ అంటే తెలంగాణకు ఒక మహిళకు కూడా ప్రాధాన్యం కల్పించాలనే యోచనలు కూడా బీజేపీ అగ్రనాయకత్వం ఉన్నట్లు తెలుస్తుంది. దానిలో భాగంగానే ఇద్దరిలో ఫైనల్గా ఎవరికి ఇస్తారనేది కూడా కొన్ని ఊహాగానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. కానీ ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం ఓసీబీసీ సామాజిక వర్గాల వారీగా ఇటు కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఇద్దరికి కూడా డెఫినెట్గా కేంద్ర మంత్రివర్గంలోకి తన టీంలోకి బండి సంజయ్ను, కిషన్ రెడ్డిని ప్రధాని నరేంద్ర మోడీ తీసుకున్నట్లుగా కూడా సమాచారం అయితే అందుతుంది. ఇక అధికారిక సమాచారం అయితే రావాల్సి ఉంది, అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. స్వయంగా ఇటు అగ్రనాయకత్వమే ఫోన్ చేసి అంటే ప్రధాని నరేంద్ర మోడీ, హోంమంత్రి అలాగే రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ వీరే స్వయంగా ఫోన్ చేసి ఎవరైతే చోటు దక్కించుకున్నారో వారికి ఫోన్ చేసి సమాచారం ఇస్తారు అనేది ఒక ప్రచారం అయితే జరుగుతోంది. కానీ చూడాలి ఏం జరగబోతుంది. సాయంత్రానికి మ్యాక్సిమం ఈ సమాచారం అంతా అధికారికంగా అందరికీ తెలియజేసే అవకాశం ఉంటుంది. ఎందువల్లంటే రేపు ప్రమాణ స్వీకారం ఉంది కాబట్టి రేపు రాత్రి 7:15 రాష్ట్రపతి భవన్లో ప్రధానిగా 3వసారి నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. వారితో పాటు పలువురు కేంద్ర మంత్రులు ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో వారు కూడా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఈ నేపథ్యంలోనే ఎవరెవరు రేపు ప్రమాణ స్వీకారం చేస్తారు అనే దానిపై కూడా ఉత్కంఠ కొనసాగింది. దానికి సంబంధించి అధికారిక ప్రకటన, అధికారిక సమాచారం అనేది ఈ రోజు రాత్రి కల్లా తెలిసే అవకాశం ఉంది. రత్న. రైట్, థ్యాంక్ యూ శివ.